ఏబిటి టీవీకి స్వాగతం. నేను మీ స్మరత. అమెరికాలో ఉన్నత విద్య అభ్యసించాలని వీసా కోసం దరఖాస్తు చేసుకున్న విదేశీ విద్యార్థులకు ట్రంప్ ప్రభుత్వం పెద్ద షాక్ ఇచ్చింది. ప్రపంచవ్యాప్తంగా విద్యార్థి వీసా జారీ కోసం నిర్వహించే ఇంటర్వ్యూలను తాత్కాలికంగా నిలిపివేసింది. దీంతో భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని అమెరికా ఎంబాసీలలోనూ విద్యార్థి వీసా ఇంటర్వ్యూలు జరగవు. విదేశీ విద్యార్థుల సోషల్ మీడియా ఖాతాల తనిఖీలకు సంబంధించి కఠిన నిబంధనలను తీసుకొస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. స్టూడెంట్ వీసా ఇంటర్వ్యూలను తాత్కాలికంగా నిలిపివేయాలని అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మార్కో రూబియో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని అమెరికా ఎంబాసీలకు ఆదేశాలు పంపారు. ఇప్పటికే షెడ్యూల్ అయిన ఇంటర్వ్యూలకు ఈ ఆదేశాలు వర్తించవు. కానీ తదుపరి ఆదేశాలు వచ్చే వరకు కొత్తగా విద్యార్థి లేదా ఎక్స్చేంజ్ విజిటర్ వీసా ఇంటర్వ్యూలకు అపాయింట్మెంట్ ఇవ్వకూడదని స్పష్టం చేశారు. దీనిపై మరింత స్పష్టమైన ఆదేశాలు త్వరలో ఇస్తామని పేర్కొన్నారు. సోషల్ మీడియా ఖాతాల తనిఖీలకు సంబంధించి కఠిన నిబంధనలు అమల్లోకి వస్తే అమెరికా విశ్వవిద్యాలయాల్లో విదేశీ విద్యార్థుల ప్రవేశం మరింత కష్టం కానుంది. అమెరికాలో చదువుతున్న విదేశీ విద్యార్థులలో తరగతులకు గైర్హాజరయ్యే వారి వీసా రద్దు చేస్తామని స్పష్టం చేసింది. ఇలాంటి వారంతా భవిష్యత్తులో ఎలాంటి అమెరికా వీసా కోసమైనా దరఖాస్తు చేసుకోవడానికి అర్హతను కోల్పోతారని భారత్లోని అమెరికా రాయబార కార్యాలయం మంగళవారం ప్రకటించింది. డ్రాప్ అవుట్ అయినా, తరగతులు ఎగ్గొట్టినా, విద్యాసంస్థకు సమాచారం ఇవ్వకుండా స్టడీ ప్రోగ్రాం నుండి వెళ్లిపోయినా వారి విద్యార్థి వీసా రద్దు చేసే అవకాశం ఉంది. భవిష్యత్తులో అమెరికా వీసాలకు వీరు అర్హులు కోల్పోయే ప్రమాదం ఉంది. మరోవైపు అమెరికాలో పని అనుభవాన్ని పొందడానికి విదేశీ విద్యార్థులను అనుమతించే ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ప్రోగ్రాంను రద్దు చేసే దిశగా ట్రంప్ ప్రభుత్వం అడుగులు వేస్తుండడం కూడా భారత్తో పాటు ఇతర దేశాల విద్యార్థులను ఆందోళనకు గురి చేస్తుంది.